లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. సువర్తమానము. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వర్తమానము అండ్ సువర్తమానము. దేర్ ఇస్ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. వర్తమానమునకు శుభవర్తమానకు చాలా తేడా ఉంది. మనుషులందరి కొరకు మహా సంతోషం కలిగించే ఒక వార్త మీకు చెప్పబోతున్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే రక్షణ ఇచ్చేవాడు అని అర్థం. రక్షకుడు అంటే మనందరికీ తెలుసు కదా, రక్షించేవాడు, కాపాడేవాడు, అంతే కదా రక్షకుడు అంటే అర్థం. ఇంకో మాటలో చెబుదాం, చాలా మందికి కొంతమంది బయట నుంచి ప్రమాదం పొంచి ఉన్న కొంతమంది వ్యక్తులకి పోలీసు ప్రొటెక్షన్ ఇస్తారు, రక్షణ. కొంతమంది భయం కలిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తారు, మమ్మల్ని ఇలా చేయాలనుకుంటున్నారు, మాకు రక్షణ కల్పించండి అని. ఆ యొక్క పిటిషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలు ఇలాగున్నాయా లేదని చూసి నిజంగా ఇలాగనే ఉంది, మనిషి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు అంటే కొంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, ప్రొటెక్షన్ వాళ్ళకి. అప్పుడు ఆయన నిర్భయంగా బతుకుతాడు. ఎందుకంటే ఏ వ్యక్తి దాడి చేసినా సరే పోలీసు వారు ఉన్నారు కనుక నాకేం భయం లేదు అన్నట్టుగా ఆయన నిర్భయంగా బతుకుతాడు. భయాల నుంచి, ప్రమాదాల నుంచి, శత్రువుల దాడి నుంచి రక్షణ అవసరమై ఉంది. అదే విధంగా ఈ మాట కూడా చెప్పబడదు. ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే రక్షించేవాడు పుట్టాడు అంటే అర్థమవుతుంది నేను చెప్పేది. మీ కొరకే అంటే మీ కొరకంటే మీరేదో బాధలో ఉన్నట్టు అర్థమే కదా. అంటే మనుషుల కొరకే, మనుషులు ఏదో భయంలో ఉన్నట్టు వారికి ఏదో ఖచ్చితంగా వారిని కాపాడడానికి ఒక వ్యక్తి కావాలన్నట్టుగా ఈ వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టాడు, ఇప్పుడు భయపడిన అవసరం లేదు. ఇది సువార్త, మహా సంతోషకరమైన సువర్తమానం ఇదే. మనుషుడు వల్నరబుల్ స్థితిలో ఉన్నాడు అంటే ఏ సమయంలో దాడి చేయబడతాడు, బాధలతోటి, అవమానాల చేత, నిందల చేత, ఈ లోకాధికారి దుష్టుని చేత, పాపం చేత దాడి చేయబడుతున్నాడు. మనిషి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ దాడి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. ఆ దాడి వలన వచ్చేది మరణం మనిషికి. ఆ మరణ భయం నుంచి మనిషిని విడిపించటానికి ఈ సువార్త దేవదూతలు మోసుకొని వచ్చారు. హల్లెలూయా. ఏమని చెబుతున్నారు? ఇక భయపడొద్దు. మీ అందరికీ సంతోషకరమైన మాట ఏంటంటే, మహా సంతోషకరమైన మాట, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. అంటే రక్షించేవాడు పుట్టాడు, ఆయన రక్షిస్తాడు. ప్రతి బంధకం నుంచి, ప్రతి బాధ నుంచి, నిరాశ నిస్పృహల నుంచి రక్షిస్తాడు. ఆయనే రక్షకుడు, భూమి మీదికి వచ్చాడు అనే గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం దేవదూతలు తీసుకుని వచ్చారు పారము నుంచి. ఇది శుభవర్తమానం అంటే. నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. న్యూస్ అని చెప్పాను కదా. ఎన్ ఫర్ నార్త్. నార్త్ అంటే ఉత్తరం. ఈ ఫర్ ఈస్ట్. న్యూస్ లో అక్షరాలు నేను చెబుతున్నా. ఈ ఫర్ ఈస్ట్, ఈస్ట్ తూర్పు. వెస్ట్ పడమర. ఎస్ సౌత్. న్యూస్ అంటే ఈ భూమి మీద అంటే వార్త. న్యూస్ అనే పదానికి 4 అక్షరాలు, NEWS. న్యూస్ అంటే నలుదిక్కుల నుంచి ప్రచురం చేయబడు వార్తలు, సందేశాలు. ఇది భూ సంబంధమైనది వార్త అంటే. వార్త అనేది ఎప్పుడు భూ సంబంధమైనదే, కానీ సువార్త, శుభవార్త అనేది పైనుంచి వచ్చిన పర సంబంధమైనదే ఉంది. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన వార్తలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. దానివల్ల నీకు కలిగే లాభం,
నామమాత్రమే, సంగతులు మాత్రం తెలుసుకుంటావు, దాని గురించి కొంచెం జాగ్రత్త పడతావు అంతే. కానీ నీ ఉన్న స్థితిని ఆ వార్త మార్చలేదు, నీ పరిస్థితిని మార్చలేదు. సువార్తమానం అంటే పైనుంచి వచ్చిన శుభవర్తమానము ఖచ్చితంగా నీ బ్రతుకుని మారుస్తుంది. అదే శుభవార్త. నీకు రక్షణ అవసరమై ఉంది, అందుకని రక్షకుడు పుట్టాడు అని దూతలు వర్తమానం అందించారు ఈ లోకానికి. హల్లెలూయా. ఈ వర్తమానం విని రక్షింపబడిన వారు గతంలో ఉన్న చీకటి విడిచిపెట్టారు, గతంలో ఉన్న నిరాశను బాగొట్టుకున్నారు, గతంలో ఉన్నటువంటి బ్రతుకును వేధిస్తున్న ప్రతి సమస్య నుంచి బయటపడి నేడు సమాధానంతో బ్రతుకుతున్నారు. వారికి సువార్త అందినప్పుడు సంతోషించి హృదయంలోకి స్వీకరించారు కాబట్టి వారు ఈ దినాన దేవాది దేవుడిని యేసుని ఆరాధిస్తున్నారు. కనుకనే వారు నెమ్మది కలిగి ఉన్నారు. ఇదే సువర్తమానం ఈరోజు నీ యొద్దకు కూడా వస్తుంది. నీకు రక్షణ అవసరమై ఉంది, నిన్ను నీవే రక్షించుకొనలేవు. అది ఏ మనుషుడు చేయజాలడు, దేవుడే రక్షించాలి మానవుణ్ణి. మానవ హృదయంలో భయాలు బాధలతో పాటు పాపమనే దేవునికి ఆయాసకరమైన సంగతి కూడా ఒకటి ఉంది. దాని నుంచి రక్షించడానికి రక్షకుడు వచ్చాడు ఈ లోకానికి. నేరాలు ఘోరాలు జరగకుండా రక్షక భటులు పోలీసు వారు ఎలా సమాజాన్ని కాపాడుతున్నారో, పాప శాపం నుంచి సాతాను అధికారం నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు రక్షకుడుగా నిన్ను నన్ను కాపాడుతాడు. అందుకే ఆయన పేరు రక్షకుడు. యేసు అని పదములకు అర్థం ఏంటి? రక్షకుడు. శుభవర్తమానం ఇది. ఇంతకు మించిన గుడ్ న్యూస్ లేదు. దేర్ ఈస్ నో గుడ్ న్యూస్ అదర్ దాన్ దిస్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమండలం మీద ఇంతకు మించిన శుభవర్తమానం అస్సలు లేదు మానవుడికి. నిరాశ నిస్పృహల్లో నుంచి మానవుని విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడనే సత్యం ఈ రోజు వింటున్న నీవు ఇంకా ఆ బాధల్లోనో ఆ నిరాశలోనూ ఉండక ఆ ప్రభు ప్రేమను స్వీకరించి ప్రభువును హృదయంలోకి స్వీకరించు. జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ఆయన నీ చీకటి బ్రతుకును వెలిగిస్తాడు. నిరాశతో నిండిన బ్రతుకుని నూతనమైన ఆశతో నింపుతాడు. నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. జీవితాలను వెలిగించే దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది నిజమైన క్రిస్మస్, క్రీస్తు ఆరాధన. చప్పట్లు కొడతాం. ఒకవేళ బాధలు ఉన్నావేమో, నీ బాధ బయటికి కనిపించట్లేదు. అన్నిటికీ సమాధానం నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఒకడే. ఈ సందేశం వింటే ఒకవేళ నీ హృదయంలోకి స్వీకరిస్తే ఇప్పుడే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించు. నీ జీవితంలో నిజమైన ఆనందం చూస్తావు. ఇదే నిజమైన క్రిస్మస్ సందేశం. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఈ సమయంలో ఒకవేళ రక్షణ లేని ఎడల మన జీవితాలు ఎంత వేగంగా, ఎంత పరుగుతోటి, ఉరుకులతోటి, ఎంత గందరగోళంతో నిండి ఉండేవో. కానీ నెమ్మది కలిగిన బ్రతుకులు కలిగి సంతోషంతో ప్రశాంతంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాము. కారణం యేసయ్య, ఆ దేవాది దేవుడు తన రెక్కల క్రింద మనల్ని కాపాడుచున్నాడు, రక్షించాడు. ఈ రోజు రక్షణ కాదు, ఈ జీవితానికి కాదు, ఈ భూమి మీదకే కాదు, శాశ్వతంగా ఆయనతోనే ఉంచుకున్నట్టుకు రక్షించాడు మనల్ని. నిత్య జీవం ఇచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే గొప్ప దేవుడు. ఆ ప్రేమ యేసయ్య దగ్గర ఇంకా దొరుకుతుంది నీకు. అటువంటి ప్రేమ దొరకలేదా ఇంకా నీకు? యేసయ్య నీకు ఆ ప్రేమను పంచడానికి ఎదురు చూస్తున్నాడు నీ రాక కోసం. ఆయన దగ్గర అద్భుతమైన ప్రేమ దాగింది. నువ్వు వెళ్ళొచ్చు, ఆ ప్రేమంతా ఇస్తాడు. ఆయన ఏం దాచుకోడు. నీ బాధలన్నీ తొలగించి, నీ కష్టాలన్నీ విడిపించి, నీ అవమానాన్ని తుడిచివేసి ఒక నూతన జీవితం ఇచ్చి, ఒక నూతన నిరీక్షణతో జయ జీవితం ఇస్తాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఒకవేళ ఈ మాటలు వింటూ ఇంకా యేసు ప్రభు వారికి మీ జీవితాన్ని సమర్పించుకుంటే ప్రభుదాసుడిగా మనవి చేస్తున్నాను. ఇంకా ఆలస్యం దేనికి? ఈ లోకంలో ఏమీ లేదు. నీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించు. ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, క్రిస్మస్ అంటే మిమ్మల్ని ఆరాధించటమే. మిమ్మల్ని ఆరాధించటంటే మీరు వచ్చిన కార్యాన్ని గ్రహించి మా జీవితాలను మీకు సమర్పించుటే. ఈ లోకంలో ఇంతకు మించిన గొప్ప కార్యం లేదు, మీ గురించి మించిన శుభవర్తమానం అంటూ ఇంకోటి లేదు ఈ లోకంలో. ఈ సందేశం ద్వారా మమ్మల్ని మరొకసారి మా హృదయాల్లో మీ ఆనందాన్ని నింపినందుకు వందనాలయ్యా. మా కొరకు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన శుభ సందేశం ద్వారా మమ్మల్ని అందరినీ దీవించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.